ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో స్టాల్ ను ప్రారంభించారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. 52కే కిలో నాణ్యమైన బియ్యం. రాష్ట్ర వ్యాప్తంగా 62 రూపాయలు ఉన్న బియ్యాన్ని రైస్ మిల్లర్ల సహకారంతో తాడేపల్లిగూడెంలో కేవలం 52 రూపాయలకే అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సౌలభ్యం కోసం 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక స్టాళ్లు, 115 రైతు బజార్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి స్పష్టీకరించారు. స్టీమ్ రైస్ ని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో పెట్టే విధంగా 10 రూపాయలు బయట మార్కెట్ కంటే తగ్గించే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా నిన్న గౌరవ మనోహర్ గారు అక్కడ మంత్రులందరూ కూడా చేపట్టారు. ఈరోజు అన్ని చోట్ల కూడా ఈ డిపోలు ఓపెన్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి హాజరైనటువంటి మిత్రులు ఎత్తగొండ తాతాజీ గారు, ఆకాశ స్వామి గారు, ఎంఆర్ఓ గారు, ఇంకా ఈ కార్యక్రమానికి సుబ్బరాజు గారు, దంగేటి పేర్రాజు గారు, మళ్ళా ఇంకా ఈ కార్యక్రమానికి పెద్దలు రవి గారు, సత్యనారాయణ గారు, కాశీ గారు, రాజా గారు, బైర్లకృష్ణ గారు, ఇంకా మిత్రులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. ఇది చేతల ప్రభుత్వాన్ని చేసే విధంగా మరి వాళ్ళ ప్రభుత్వం వేసి ప్రతి అడుగు కూడా పేదవాడిని ఆదుకునే విధంగా చేసే కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావడమే. ఏదైతే బియ్యం తక్కువ ధరలో మరి కొన్న బియ్యాన్ని రీసైక్లింగ్కి వాడి జనం తినకుండా దాన్ని అమ్మేస్తారు కాబట్టి ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేసి మనం డైరెక్ట్గా మంచి రైస్నే మనం అమ్మితే బాగుంటుందని ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మార్కెట్ రేటు కంటే 10 రూపాయలు తక్కువగా ఆ 10 రూపాయలు ప్రభుత్వం భరించి అన్ని కౌంటర్లోనూ రాష్ట్రం అంతా కూడా 500 రైస్ మిల్ పాయింట్లు పెట్టారు. అదేవిధంగా రైతు బజార్లో 115 చోట్ల అమ్మకం జరుగుతుంది. తాడేపల్లిలో కూడా మనకి రైతు బజార్ ఉంది ఆల్రెడీ, కానీ అక్కడికి ఎవరు వెళ్ళలేదని దాన్ని షటిల్ కోర్టుకు వాడుకుంటున్నారు. ఇప్పుడు మిత్రులు మన ఇద్దరుపూడి ఆయన తెలియజేశారు, విలేకర్ గారు, తప్పకుండా దాన్ని ఖాళీ చేయించి సెంటర్లో ఉంది కాబట్టి రైతు బజార్గా దాన్ని పునరుద్ధరిస్తాం. ఆ షటిల్ కోర్టుని మనం ఆల్రెడీ ఇండోర్ స్టేడియంలో కట్టాం కాబట్టి అక్కడ షిఫ్ట్ చేద్దామని చెప్పి ఆలోచన ఇవ్వడం చాలా శుభసూచకం. ఎందుకంటే రైతు బజార్ ఉంటే అక్కడ కూడా ఈ పాయింట్ ఒకటి మన సెంటర్లో కాలవతలు కూడా అందుబాటులో ఉంటుంది. ఎవరు కొనుక్కోవాలనుకున్నా సరే మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా వాళ్ళ రేషన్ కార్డు మీద 5 కేజీల బియ్యాన్ని 52 రూపాయలకి అందజేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంది. రా బియ్యాన్ని 50 రూపాయలు. ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఏదైతే బయట ఎక్కువ రేటుకి అమ్మేటువంటి ఈ రైస్ని మరి ఈ స్టీమ్ రైస్, బీపీటీలు అన్నీ కూడా మన ప్రభుత్వం ఇవాళ మీకు పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఆదుకునే విధంగా ఎంత బాధ్యత తగ్గినా కుటుంబాన్ని ఖర్చు తగ్గించాలని పనిచేసే ప్రభుత్వం ఇది. మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు దగ్గర ధాన్యం కొనడంలో కానీ, కొనుగోలు చేసిన ధాన్యం ఎఫ్సీలకు ఇవ్వడం కానీ, ఆ బియ్యాన్ని మళ్ళీ మరి ప్రభుత్వం తీసుకుని మళ్ళీ పేద ప్రజలకు ఇచ్చే దాంట్లో పీడిఎస్లో కానీ అన్ని రకాలుగా అన్ని చర్యలు గౌరవ ముఖ్యమంత్రి గారు, నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ప్రజలకు మనం ఏం చేయగలం, ఏది బెస్ట్ అనేది గత 5 సంవత్సరాల్లో పరిపాలన లేదు. ఇవాళ మీటింగ్లు పెట్టి నువ్వు ముఖ్యమంత్రి రిజైన్ చేయి, లేకపోతే ఆయన ఎవరో మన లోకేష్ గారిని రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు. మీ సమయంలో డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ 16,500 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే మీరు డిమాండ్ చేయమనే హక్కు మీకు లేదని మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఏ మొగబెట్టి డిమాండ్ చేయమని మీరు ఎప్పుడు కేకే లేదు. 16,000 కుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వం, 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. మళ్ళీ డిఎస్సి రెండోసారి కూడా పిలిచి మళ్ళీ ఇంకొక 15,000, 16,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. మీరు ఏం ఆపినా ప్రజలకు ఏదైతే మంచి చేయాలనుకున్న కార్యక్రమం అనేది కూడా మీరు ఆపలేరనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మంచి జరిగినప్పుడు సంతోషించాలి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. ఇక్కడ పొరపాటు జరిగినప్పుడు దాన్ని నిలదీసి అడగండి. అంతేగాని ప్రతి దానికి రప్చర్ చేసి మంచి జరిగిన చెడ్డ జరిగిన రోడ్డు ఎక్కి పోరాటం చేయాలి అనే ఆలోచన, ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచన వైఎస్ఆర్సీపీ చేస్తూ ఉందని మీకు తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న మాట ప్రకారం ఈ సంవత్సరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఇస్తే వచ్చే సంవత్సరం పోలవరం ఇస్తాం. నెక్స్ట్ 24వ సంవత్సరానికి అమరావతి నగరాన్ని పూర్తి చేస్తాం. ఈ దిశగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా మరి గౌరవ మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. బాగా అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందుతూ ఉంది. అందరూ కూడా పెట్టుబడులు ఇక్కడ పెడతా ఉన్నారు. పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయని మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ వ్యాపారస్తుల్ని భయపెట్టడం, లేకపోతే ఇండస్ట్రీలు పెట్టాలనుకున్న భయపెట్టడం, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలో తీసుకెళ్లి వేరే చోట పెట్టి ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని మనం అందరూ చూసాం. ఇవాళ మన యువత ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక గవర్నమెంట్లోనే కాదు, ప్రభుత్వంలో ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 200 ఉద్యోగాలు 100 ఉద్యోగాలు వస్తాయి. అలా ఇండస్ట్రీస్ ఆహ్వానించాలి. అలా ఇండస్ట్రీ పెట్టే వాళ్ళకి అన్నీ కూడా ఒక రోజులో మన పర్మిషన్ ఇస్తానని మన గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది మానేసి ఇక్కడ అభివృద్ధి చెందకూడదు, ఇక్కడ ఇండస్ట్రీస్ రాకూడదు, ఇక్కడ వ్యాపారం జరగకూడదు, పరిపాలన జరగకూడదు. చేసిన ప్రతి దాని మీద మీరు చేయరు, చేసి వాళ్ళు చెడగొడతారు. కానీ గడ్డి మేడ దగ్గర కుక్కలాగా తయారైంది వీళ్ళ యొక్క పరిపాలన. పాత 5 సంవత్సరాలు మీరు చేశారు, చూశారు మీరు ఎలా పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞుడు. వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని పరుగులు పెట్టించిన ప్రభుత్వం మీద బురద జల్లడం ఎంతవరకు కరెక్టో కూడా మీరు కూడా ఆలోచన చేయాలి. ప్రజలకు అన్నీ గమనిస్తూ ఉన్నారు, ఏది మంచి జరుగుతోంది, ఏ పరిపాలన జరుగుతోంది, ఇప్పుడు వచ్చిన తర్వాత అధికారులు ఎలా పనిచేస్తూ ఉన్నారు అనేది అన్ని సాక్ష్యాధారాలతో సహా ఉంటాయి. ఇంకా అది మానేసి మీరు అవి మానేసి ఏదో మాట్లాడి ప్రజలను తప్పుదో పట్టించి ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి ఇక్కడ అక్షర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వేసే 10 అడుగును కూడా ప్రజలు ఖండించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ మీకోసం, ఇవాళ పేద ప్రజలు ఏదో ఇవాళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళు ఎప్పుడు కూడా కందిపప్పు అమ్మినా ఇంకొకటి అమ్మినా ఏది షార్ట్ అవుతుంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాడేపున్న వాళ్ళు ఆ లాభాన్ని వదులుకుని ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేయడం నేను చూశాను చాలాసార్లు. గత 5 సంవత్సరాలు అలాంటి కార్యక్రమాలు ఏం జరగలేదు. 2014-19 వరకు ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో జరిగింది. మళ్ళీ ఈరోజు 19 నుంచి 24 నుంచి 29 దాకా జరిగే దాంట్లోనే ఈ ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కానీ ఇక ఉన్నటువంటి పెద్దలు కానీ జరిపించడం, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కూడా మనం ఆలోచన చేయాలి. ఇవాళ ప్రతి మిల్లరు హ్యాపీగా ఉన్నాడు, ప్రతి రైతు హ్యాపీగా ఉన్నాడు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అన్నీ జరుగుతున్నప్పుడు ఏదో జరిగిపోతుందని ఒక వర్గాన్ని ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఇవాళ చేసే ప్రయత్నాన్ని మనందరం అడ్డుకోవాలి. ఇవాళ సంక్షేమం వచ్చినోడు మాట్లాడడం, రానోడు అల్లరి చేస్తాడు, వచ్చినోడు వచ్చిందని చెప్పడం, ఇంకా సిగ్గు లేకుండా చాలామంది మేము జెండా పట్టు తిరుగుతూ ఉంటారు. ఏ జెండా పట్టుకుంటారు? మీరు ఏం చేశారు నీ 5 సంవత్సరాలు? ఏ పట్టణాన్ని చేశారు? ఈ పట్టణాలు కాదు, ఏ పట్టణాన్ని చేశారు అని నేను అడుగుతా ఉన్నాను. మెయిన్ రోడ్లకే దిక్కులేదు. అలాంటిది ఇవాళ పనిచేసిన ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు మీకు తిరుగుబాటు చేసి మొన్న మీరు ఉండకూడదని ఓడించారు. మళ్ళీ అదేవిధంగా కూడా ఖచ్చితంగా మీరు ఓడిపోయి మన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి. ఆయన మాట్లాడే విధానం మీరు చూస్తూ ఉన్నారు. ఏదో 18 సంవత్సరాల కుర్రాడు లైసెన్స్ 40 సంవత్సరాలు దాటిన తర్వాత వయసే ఉంటుందంటే నువ్వు 50 సంవత్సరాలు దాటిన తర్వాత రాజకీయం ఎందుకు చేస్తావని అడుగుతూ ఉన్నాను. 40 సంవత్సరాల తర్వాత వయసు అయిపోతే 50 సంవత్సరాలు దాటిన జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా పనిచేస్తాడని నేను అడుగుతూ ఉన్నాను. తెలివి తక్కువగా మాట్లాడడం, లేదా హేళనగా మాట్లాడడం. ఎవరైనా ఒక మనిషి మృతి చెందితే పరామర్శకి చనిపోయిన ఇంటికి వెళ్తాడు, కానీ జైల్లో ఉంటున్న దగ్గరికి వెళ్తాడు. సంస్కృతి అది. సంస్కృతి మీరు అర్థం చేసుకోండి. ఎవరో ఒక రౌడీ షీటర్ చనిపోతే అది కాపు కులస్తులు, కాపులకు అన్యాయం జరిగిపోతుంది అని మాట్లాడేటువంటి ప్రభుత్వాలని ఇంత చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధికారుల మీద కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. ఆ సీఐని సస్పెండ్ చేసినప్పుడు కూడా ఈ బురదంతా మరి ఈ ప్రభుత్వం జల్లాలనే కార్యక్రమాన్ని మరి ఖచ్చితంగా మనందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఒక మంచి మనిషిని ఇబ్బంది పెట్టినప్పుడు మనందరూ బయట రావాలి తప్ప ఓ సమాజానికి చీడపురుగు లాంటి వ్యక్తుల్ని చేసినప్పుడు మనం బయట రావాల్సిన అవసరం లేదు. ఉదాహరణగా మీరు చూడండి, వాళ్ళు యూపీలో ప్రశాంతంగా ఉందంటే దానికి కానీ యోగి గారు కాదని అడుగుతూ ఉన్నా. అక్కడ ఎంతమంది ఎన్కౌంటర్ అయిందో మీకే 3000 మంది పైన రౌడీ షీటర్ని తీసుకెళ్ళి కాల్ చేస్తే అక్కడ ఎవరో మాట్లాడలేదు. ఇక్కడ రౌడీ షీటర్లు సపోర్ట్ చేసి ఫ్లెక్సీలు పెట్టి తిరిగేటువంటి ప్రభుత్వంలో వీళ్ళ ప్రతిపక్ష పాత్ర పోషించరు, అసెంబ్లీకి రారు. వీళ్ళేమో పరిపాలన జరిగేది వాళ్ళకి తెలీదు. ప్రతి దానికి ఎవరో పేపర్లో వస్తే చూసి విమర్శలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు పేపర్ ఉంటుంది, వాళ్ళకు టీవీ ఉంటుంది, వాళ్ళకు సోషల్ మీడియా ఉంటుంది, దాన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీర్చిదిద్దడం అవసరం కూటమి ప్రభుత్వ నాయకుల మీద ఉంది, ప్రజల మీద కూడా ఉందని తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఏదైతే పేద ప్రజల కోసం ఈ స్కీమ్ని మీ అందరికీ అందుబాటులో పెట్టిందో మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. జై హింద్.